అందరికీ నమస్కారం. సబ్కా మాలిక్ ఏక్ హై అంటే భగవంతుడు ఒక్కడే అని చాటి చెప్పిన మహాయోగి, కలియుగ దైవం షిరిడీ సాయిబాబా. కుల మతాలు అతీతంగా కేవలం ప్రేమను మాత్రమే పంచిన ఆ సద్గురువు జీవితం మనందరికీ ఒక ఆదర్శం. అసలు బాబా షిరిడీకి ఎలా వచ్చారు? ఆయన బోధనల వెనుక ఉన్న అంతరార్థం ఏమిటి? ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. ఒక సాధారణ యువకుడిగా చేతిలో ఒక సత్కా, ఒంటిపై ఒక కఫునీతో బాబా షిరిడీ గ్రామంలో అడుగుపెట్టారు. అక్కడ ఉన్న ఒక పాత మసీదును తన నివాసంగా మార్చుకొని దానికి ద్వారకామాయి అని పేరు పెట్టారు. ద్వారకామాయికి వచ్చిన వారు ఎవరైనా సరే ఖాళీ చేతులతో, నిరాశతో వెనక్కి వెళ్ళేవారు కాదు. బాబా ప్రతిరోజు దునిని వెలిగించేవారు. ఆ దుని నుండి వచ్చిన విభూతినే భక్తుల రోగాలను, బాధలను నయం చేసే దైవిక ఔషధంగా ప్రసాదించేవారు. సాయిబాబా తన భక్తులకు ఎప్పుడూ 2 విషయాలను ముఖ్యంగా గుర్తు చేసేవారు. ఒకటి, శ్రద్ధ అంటే భగవంతునిపై అచంచలమైన నమ్మకం. 2, సబూరి అంటే ఓపిక లేదా సహనం. కష్టాలు వచ్చినప్పుడు కుంగిపోకుండా ఓపికతో దైవాన్ని నమ్మితే ఆ సాయినాథుడు ఖచ్చితంగా మనల్ని ఒడ్డుకు చేరుస్తాడని భక్తులకు బలమైన నమ్మకం. బాబా ఎప్పుడూ లగ్జరీ జీవితాన్ని కోరుకోలేదు. ఊరంతా తిరిగి భిక్షాటన చేసి దొరికిన కొద్దిపాటి ఆహారాన్ని తోటి జీవులతో, జంతువులతో పంచుకొని తినేవారు. తోటి ప్రాణుల పట్ల దయగలిగి ఉండడమే నిజమైన పూజ అని ఆయన నిరూపించారు. 1918 విజయదశమి రోజున బాబా మహాసమాధి చెందారు. భౌతికంగా ఆయన మన మధ్య లేకపోయినా, నేను సమాధిలో ఉన్నా కూడా నా భక్తుల పిలుపుకు పలుకుతాను అన్న బాబా మాటలు ఈ రోజుకి అక్షర సత్యాలు. షిరిడీ వెళ్ళిన ప్రతి భక్తుడికి ఆ ప్రశాంతత, ఆ అనుభూతి కలుగుతూనే ఉంటుంది. మరి మీ జీవితంలో సాయిబాబా మహిమలు లేదా అనుభవాలు ఏమైనా ఉంటే కింది కామెంట్ సెక్షన్లో పంచుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని భక్తి సమాచారం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం సాయిరామ్.